నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కన్యా రాశి వారికి కోరుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం పూర్తవుతాయి. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి చాలా బాగుంటుంది. అయితే వాళ్ళకి తగినటువంటి సపోర్ట్ నేను చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక భావన మీలో మెదులుతుంది. వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడాలని చెప్పని మీరు అనుకుంటారు. ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పని నిర్ణయించుకుంటారు. నా స్థాయి కంటే నా సంతానం యొక్క స్థాయి పెరగాలని చెప్పని కోరుకునేటువంటి మీ మనస్తత్వం ఏదైతే ఉందో దానికి తగిన విధంగానే మీరు కష్టపడతారు. ఎన్నో విధాలుగా శ్రమించి వాళ్ళని ఒక ఉన్నత స్థానంలోకి తీసుకురావాలని అనేటువంటి మీ భావన ఏదైతే ఉందో అది కార్యరూపం దాలుస్తుంది. సంతాన పురోగతి చాలా బాగుంటుంది. పునర్వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందులు వస్తే మళ్ళీ మనం బాధ్యత వహించాల్సి వస్తుందన్న భావంతో మీరు జోక్యం చేసుకోరు. కానీ ఏదైనా ఆర్థికంగా సహాయం కావాలంటే మాత్రం చేస్తాను అని చెప్పని అంతవరకు మీరు వాగ్దానం చేయటం అనేది జరుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు చురుకైనటువంటి పాత్ర పోషిస్తారు. మీ మీద ఉన్నటువంటి ఒక బరువు బాధ్యతని మీరు తీసుకోగలుగుతారు. పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడాను పెళ్ళయ్యేటటువంటి పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. కళ్యాణ ఘడియలు తప్పకుండా వస్తాయి. అయితే కొన్ని సాంకేతికపరమైనటువంటి ఈ ఇబ్బందుల వల్ల మూడవి, తర్వాత ఈ కృష్ణా పుష్కరాలు ఇలాంటి వాటి వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరిస్తుంది. దానికి తగినటువంటి శాంతికృతువులు చేసుకోవటం, పండితులతో సంప్రదించడం అనేది జరుగుతుంది. ఈ కన్యారాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను తెల్లజిల్లేడు ఒత్తులతోటి అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. సర్పదోషాలు పోవటానికి, ఎందుకంటే కన్యారాశి వశాత్ వేయిల్లో గురురాహువులు ఇద్దరు కలిసి ఉన్నారు కనుక సర్పదోషం ఉంది కనుక సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, నవగ్రహ దోషాలు పోవటానికి సర్వరక్షా చూర్ణాన్ని కూడా అందులో మిశ్రితం చేసి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ కన్యారాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.